హాయ్ ఈ వీడియోలో మనం డ్రాప్ బాక్స్లో ఉన్న స్టూడెంట్స్ స్టేటస్ని అప్డేట్ ఏ విధంగా చేయాలనేది తెలుసుకుందాం. అయితే ప్రతిసారి డ్రాప్ బాక్స్ లిస్ట్ అనేది వస్తుంది. ఆ స్టూడెంట్ అంటే మైగ్రేట్ అవ్వడము, లేదంటే వేరే స్కూల్లో చదవడము, వేరే బ్లాక్ అంటే వేరే మండల్, వేరే డిస్టిక్ ఆ విధంగా వెళ్ళడం జరగవచ్చు, లేదంటే ఓపెన్ స్కూల్ వెళ్ళొచ్చు, లేదంటే డిప్లొమా, ఐటీఐ ఈ విధంగా జాయిన్ అవ్వచ్చు. అయినప్పటికీ అవి డ్రాప్ బాక్స్ లిస్ట్ అదే విధంగా ఉంటుంది. మనం ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అవి రిమూవ్ కావట్లేదు. అయితే వాటికి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. అయితే డ్రాప్ బాక్స్ లో ఉన్న లిస్ట్ లో స్టూడెంట్స్ కి ప్రతి ఒక్కరికి ఏం అంటే ప్రజెంట్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అనేది అప్డేట్ చేయవలసి ఉంటుంది. అది ఏ విధంగా చేద్దామనేది చూద్దాం. ఇప్పుడు మీరు udas+.gov.in సైట్ ఓపెన్ చేయండి. మీరు స్కూల్ లాగిన్కి వెళ్ళండి. స్కూల్ లాగిన్ ఆల్రెడీ తెలుసు, మీ udas+ లింక్ తెలుసు అండ్ స్టూడెంట్ మోడల్ తెలుసు. ఎన్నో మనం స్టూడెంట్ డేటా ఎంట్రీ చేసాము, అప్డేషన్ చేసాము, ప్రొఫైల్స్ అప్డేట్ చేసాము. కాబట్టి డైరెక్ట్గా లాగిన్లోకి వెళ్ళిపోతున్నాను. ఒక స్కూల్ది లాగిన్ తీసేసుకొని లాగిన్ అవుతున్నాను. ఇది స్కూల్ లాగిన్ అండి. స్కూల్ లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ అకాడమిక్ ఇయర్ అడుగుతుంది. అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, 23-24 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి, డిఫరెంట్ ఆప్షన్స్. లెఫ్ట్ సైడ్ లో చూడండి. లెఫ్ట్ సైడ్ లో చూస్తే కనుక మీకు డాష్ బోర్డ్ అని, స్కూల్ ప్రొఫైల్, లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్, లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ డ్రాప్ బాక్స్ అని ఈ విధంగా వస్తుంది. మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ డ్రాప్ బాక్స్ అనేది ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే డ్రాప్ బాక్స్ లో ఉన్న స్టూడెంట్ లిస్ట్ మొత్తం చూపిస్తుంది. అంటే మీ పాఠశాలకు సంబంధించి ఎంతమంది విద్యార్థులు డ్రాప్ బాక్స్ లో ఉన్నారో వాళ్ళ లిస్ట్ మొత్తం చూపిస్తుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, ఈ విధంగా లిస్ట్ అనేది ఓపెన్ అయింది. స్టూడెంట్ డీటెయిల్స్ కంప్లీట్ గా ఓపెన్ అయినాయి. వీళ్ళందరూ డ్రాప్ బాక్స్ లో ఉన్నారు. అయితే మనం ఇదివరకు మాన్యువల్ గా రాసి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు స్కూల్ లాగిన్ లోనే మీరు ఇక్కడ అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ప్రతి స్టూడెంట్ పక్కన అప్డేట్ డ్రాప్ బాక్స్ స్టేటస్ అని ఉంది కదండి, ఇది మీరు చేయవలసింది. ఇది ఇక్కడ ప్రజెంట్ స్టూడెంట్ స్టేటస్ అనేది అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయడానికి ఒకవేళ ఈ స్టూడెంట్ ఓపెన్ స్కూల్ వెళ్ళింది అనుకుంటే మీరు ఇక్కడ డూ యూ వాంట్ టు చేంజ్ స్టేటస్ అనేది దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టేటస్ లో మీకు ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్ వస్తాయి. ఫస్ట్ ఇక్కడ ఆప్షన్ చూద్దాం. ఏ ఆప్షన్ లో మళ్ళీ సబ్ ఆప్షన్స్ ఉంటాయి. మార్క్ ఇన్యాక్టివ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. మార్క్ ఇన్యాక్టివ్ సెలెక్ట్ చేసుకుంటే ఏమేమి ఆప్షన్స్ వస్తాయి అనేది ఇక్కడ రిమార్క్స్ లో చూడండి. ఎందుకు ఇన్యాక్టివ్ చేయాలనుకుంటున్నాము స్టూడెంట్ ని అంటే, ఒకవేళ అతను డూప్లికేట్ ఎంట్రీ అయితే కనుక ఇక్కడ మార్క్ ఇన్యాక్టివ్ సెలెక్ట్ చేయొచ్చు. తర్వాత రాంగ్ ఎంట్రీ ఉంటే డ్యూ టు డెత్ అయితే ఈ 3 ఆప్షన్స్ వస్తాయి. మార్క్ ఇన్యాక్టివ్ లో ఈ 3 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఏ ఆప్షన్ అయితే కరెక్ట్ అవుతుందో ఆప్షన్, ఒకవేళ డూప్లికేట్ ఎంట్రీ అయితే డూప్లికేట్ ఎంట్రీ అని సెలెక్ట్ చేసి అప్డేట్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా చేయాలి. మార్క్ ఇన్యాక్టివ్ తర్వాత ఇంకోటి లెఫ్ట్ స్కూల్ వితౌట్ టీసీ, కరెంట్లీ డ్రాప్ అవుట్. స్కూల్ అంటే స్కూల్ నుంచి వెళ్ళిపోయాడు, వితౌట్ టీసీ చేశాడు. అయితే మనం సర్వే చేస్తాను ఈ విధంగా స్టూడెంట్ స్కూల్కి వెళ్ళట్లేడు ఆ విధంగా తెలిస్తే కనుక టీసీ తీసుకోలేదు, ప్లస్ డ్రాప్ బాక్స్ లో ఉన్నాడు, డ్రాప్ అవుట్ లో ఉన్నాడు అంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిమార్క్స్ లో మీకు డిఫరెంట్ ఆప్షన్ వస్తాయి. ఎందుకు డ్రాప్ అవుట్ లో ఉన్నాడు అనేది, ఎకనామిక్ రీజన్సా, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమా, లేకపోతే స్టూడెంట్ ఆబ్సెంట్ సిన్స్ మెనీ డేస్ అనే ఆప్షన్ ఉంది. ఇది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్ఫాన్ అయితే అంటే అనాథ పిల్లలు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ట్రాన్స్పోర్ట్ డిఫికల్టీస్ అంటే ఒకవేళ దూరంగా ఉండి ట్రాన్స్పోర్ట్ లో రాలేకపోతున్నాడు, ఇబ్బంది ఉంది, స్కూల్ దూరం ఉండి, ఆ విధమైన రీజన్స్, అదర్ రీజన్స్ ఏమైనా ఉంటే పెట్టండి. ఈ ఆప్షన్స్ ఇందులోనే. నెక్స్ట్ లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ, స్కూల్ నుంచి వెళ్ళిపోయాడు, నాట్ ఏ డ్రాప్ అవుట్ అంటే వేరే దగ్గర చదువుతున్నాడు. స్కూల్ నుంచి టీసీ తీసుకొని వెళ్ళిపోయాడు, మళ్ళీ వేరే దగ్గర కూడా చదువుతున్నారు. అంటే మనం ఏం చేస్తామంటే వేరే స్కూల్లో చదువుతున్నాడు అని చెప్పేసి స్టూడెంట్ వెళ్ళిపోయాడు హైదరాబాద్ ఎక్కడ వెళ్ళి, మీకు ఐడియా ఉంది అతను వేరే స్కూల్లో చదువుతున్నాడు, టీసీ కూడా తీసుకెళ్ళాడు అనుకోండి. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎక్కడికి వెళ్ళాడంటే యాక్టివ్ ఫర్ అంటే యాక్టివ్ లో ఉన్నాడు, మనకి ఏం తెలియదు ఎక్కడికి వెళ్ళినా. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
మన మండలంలోనే వేరే పాఠశాలలోకి వెళ్తున్నట్లయితే ఇది సెలెక్ట్ చేసుకోండి. స్టడీయింగ్ ఇన్ అదర్ స్కూల్ ఇన్ సేమ్ బ్లాక్ అంటే మండల్ అనేది ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మైగ్రేటెడ్ టు అదర్ బ్లాక్ ఆర్ డిస్టిక్, వేరే డిస్టిక్ వెళ్ళిపోయిండు, వేరే మండల్లో చదువుతున్నాడు, వేరే డిస్టిక్లో వేరే మండల్లో చదువుతున్నట్టు అయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. లేదు అతను వేరే స్టేట్ నుంచి వచ్చారు అంటే కొంతమంది బీహార్ వాళ్ళు, ఒడిశా వాళ్ళు ఈ విధంగా వచ్చి ఇక్కడ వర్క్ చేస్తుంటారు, మళ్ళీ వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళు ఒకవేళ వెళ్ళిపోతే కనుక మైగ్రేటెడ్ టు అదర్ స్టేట్, మైగ్రేటెడ్ టు అదర్ కంట్రీ, ఒకవేళ వేరే కంట్రీకి వెళ్ళిపోతే కనుక వాళ్ళు, లేదంటే గాన్ ఫర్ స్టడీయింగ్ ఇన్ ఓపెన్ స్కూల్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఓపెన్ స్కూల్ ఓపెన్ ఎస్ఎస్సి కనుక చేసింది ఇది ఎప్పుడు మన దగ్గర టీసీ తీసుకొని వెళ్ళిపోయినప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. టీసీ తీసుకోకుండా వెళ్ళిపోతారు, టీసీ తీసుకోరు వెళ్ళిపోతారు, నాన్ డ్రాప్ అవుట్ కింద ఉంటారు. అంటే టీసీ తీసుకోరు కానీ వెళ్ళిపోతారు, ఓపెన్లో జాయిన్ అవుతారు, ఇలా ఉంటాయి. డిఫరెంట్ సేమ్ ఆప్షన్స్ వస్తాయి. ఒకవేళ టీసీ తీసుకోకుండా వెళ్ళిపోతే కనుక ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అదర్ కంట్రీకా, అదర్ స్టేట్కా, అదర్ డిస్టిక్, అదర్ మండల్ అయితే ఇది, లేదంటే ఓపెన్ స్కూల్లో అయితే ఇది. ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఇవి సెలెక్ట్ చేసుకొని అప్డేట్ చేయండి. ఈ విధంగా ఆప్షన్స్ అనేవి పాఠశాలకు ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా మిగతా మండల్స్కి ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఆ స్టూడెంట్ ఐటీఐ, డిప్లొమా ఈ విధంగా డిఫరెంట్గా ఏమైనా చదివినట్టయితే మీరు సిఆర్పీలకు ఇస్తే వాళ్ళ మండల్ లాగిన్లో చేయడం జరుగుతుంది. ఇంకా వేరే డిప్లొమాస్ ఏది సంబంధించిన ఏ స్టేటస్ ఉన్నా ఇందులో కాకుండా వేరే స్టేటస్ ఏమున్నా అవి సిఆర్పీకి ఇచ్చినట్లయితే అవి బ్లాక్ లాగిన్లో చేయడం జరుగుతుంది, లేదంటే డిస్ట్రిక్ట్ లాగిన్లో చేయడం జరుగుతుంది. కాబట్టి మీ పాఠశాలకి ఇచ్చిన అవకాశం యూజ్ చేసుకొని డేటా మొత్తం డ్రాప్ బాక్స్లో ఉన్న డేటాకి సంబంధించి స్టూడెంట్ స్టేటస్ డేటాని అప్డేట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడింది అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.